గట్టి మాట్లాడు. నువ్వు వేసిన మిరదోట బ్రహ్మాండంగా ఉంది. అధిక వర్షాలు ఇంతసేపు వర్షాలు పడి తట్టుకొని కూడా నిలిచింది ఇది విత్తనం. నువ్వేం చేయాలంటే ఫస్ట్ అరకదోలిన తర్వాత ఎరుపు నీకు ముడత ఎటువంటి తెగులు లేదు. కాకపోతే ఈ వర్షాల దెబ్బకి కొంచెం ఎరుపు వచ్చింది. ఎరుపుకి బొచ్చడి మందులు ఉన్నాయి, ఏ మందు కొట్టినా తిరుగుద్ది. ముందు ముఖ్యంగా ఏంటంటే అన్న, ఇందులో కొన్ని మిరదోటలు మనం చూసినాం, ఏలమడి తిరుగుతున్నాం కాబట్టి చూసినాం. కొన్ని ఏంటంటే ఈ వర్షాలు తట్టుకోలేక ఏరుకుళ్ళు వచ్చి అన్ని ఇదైపోయినాయి. ఈ కంపెనీ ఈ విత్తనంలో ఏరుకుళ్ళు ఏమైనా కానుతున్నాను నీకు చూడ, నువ్వు చూడలే బ్రహ్మాండంగా చెట్టు ఏరుకుళ్ళు కానీ నీళ్ళల్లో అధిక వర్షాలు అట్నే ఉంది చూడు. మరి అన్న అధిక వర్షాలు అధిక బెట్టను కూడా తట్టుకొని 10 రోజులు కంటిన్యూ నీళ్లు బారినా చూడు ఎట్టుంది. అందుకే నా మాటిని దీన్ని జాగ్రత్తగా, అంటే ఇప్పటి నుంచి నువ్వు ఫస్ట్ అరకదోలితే నీట్గా కనపడింది చేను. తర్వాత నువ్వు ఏ ముందు కొట్టాలన్నా నీకే ఉత్సాహంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు నేను అరకదోలేదు అనుకో, అది కలుపు కనపడుతుంది, ఓ ఇది కూడా అంతే ఉంది అనుకుంటావు. అరకదోలేవు అనుకో, నీకు చేను నీట్ కనపడుద్ది. అబ్బో ఇది మిరదోట బాగానే ఉంది, మనం కూడా కొట్టాలని ఆతృత నీలో ఇంకా ఉంటుంది. అదన్నా ఫస్ట్ నువ్వు చేయాల్సిన పని ఏంటంటే మిరదోట బ్రహ్మాండంగా తీసి ముడత చూడన్నా, ముడత లేదు ఆడో కింద కానీ అసలు ముడత పారేలేదు చూడు బ్రహ్మాండంగా. ఇంతసేపు 10 రోజులు వర్షాలు కురిసినా కూడా తట్టుకుందంటే ఈ విత్తనం మోగోళ్ళు లాంటి విత్తనం అనేది. అది ఎక్కడ తీసుకొచ్చిన విత్తనం? అందుకని గుంటూరు నాయుడు. అందుకని మిరదోట బ్రహ్మాండంగా ఉంది. నీకు ఎక్స్టెన్స్ అన్న ఫస్ట్ దీన్ని ఇమీడియట్గా అరకదోలిన తర్వాత గ్రేడింగ్ పెట్టన్నా. గ్రేడింగ్ అంటే కరెక్ట్గా ఇంచుంచి ఈ నారంతా తీసేసి మనకు అప్పుడు నీకు పైరు ఏం చేస్తుంది అంటే బుట్ట కట్టి సైడ్ బ్రాంచెస్ ఎక్కువ వస్తాయి, చేను నీట్గా పడుద్ది, నీకు బుట్టాలు వస్తుంది. అది చేను చూడటానికి మనకు బ్రహ్మాండంగా ఉందన్న. కాకపోతే సరే వర్షాలు అంతటా ఉన్నాయి అన్న, వర్షాలు కూడా తట్టుకొని నిలబడుతుంది. ఇది ఫస్ట్ గ్రేడింగ్ అరక మందు. అది అన్నా నాయన రెడ్డి అన్న, ఫస్ట్ నువ్వు దీనికి మందు కొట్టు. రేపు పొద్దున అరకదోలిచ్చి మందు కొట్టు, తర్వాత గ్రేడింగ్ చేయి. పాదికి 2 మొక్కల నుంచి అడుగు దూరం పెట్టు, మొక్క గ్యాప్. అప్పుడు నీకు చెట్టు ఎత్తు పెరిగిద్ది, ప్లస్ సైడు కొమ్మలు కూడా బాగా వస్తాయి.